దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేటా నెల వంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియేలు కుమారుడైన యాషబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఉండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదయిదియు అతని భాగపు వారిదియు ఆయెను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలుల ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన అషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతి ఆయెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడునైన హేలెస్పు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయులు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా, జిక్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబెనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామినీయులకు అబ్నేరు కుమారుడైన యహషియేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెను గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను
భూమి దున్నువారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రి నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిల్వ చేయు కొట్ల మీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదెరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహద్యాయును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనతాను వివేకము గల ఆలోచనకర్తయ్య ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోదు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.